హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. వేసవకాలం వచ్చేసింది కదా, విపరీతమైన ఎండలో. ఏమ్మా, ఇప్పుడు ఏం కూర వండాలి? కొద్దిసేపు టిఫిన్ తింటామన్నారు, కాసేపు అన్నం అన్నారు. ఏం వండాలని చెప్పి అరటికాయ ఉంది. అరటికాయ చేపల పులుసు. అమ్మా, చేపల పులుసు కావాలన్నారు ఇప్పుడు అరటికాయతో. ఏ అందుకని చెప్పి వండుదామని చెప్పి రండి చూపిస్తాను. అరటికాయ చేపల పులుసు అంటే అమ్మ, ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అది ఎలాగ మామూలే. ఇగో ఒక్క అరటికాయ చాలు, సింపుల్గా 10 మందికి వస్తుంది ఒక అరటికాయ. ఇలా కోసుకోవాలి క్రాస్గా. మీకు తెలిసే ఉంటుంది, నేను వండుతున్నాను కదా మీకు చూపిద్దామని చెప్పి. అమ్మ, అరటికాయ చేపల పులుసు మాట. ఇదిగో అందులో కొంచెం చింతపండు, ఉప్పు, కారం, ఇగో వాటరు. ఏమ్మా, ఇప్పుడు మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదిగో ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇందులోనే వేసేసాను. ఏంటంటే ధనియాల పౌడర్ వేయకుండా ధనియాలు ఆడనమాట, బాగుంటుంది పులుసుకి. ఓకేనమ్మా. అది ఇంకా చేపలు రాలేదు కానీ చేపల పులుసు ఎక్కమన్నారు. అట్టుకే చేపల పులుసు అని చేపలు తినరంటే వెళ్ళాం. సర్లే మరి ఏమేలాగా చేప తిన్నప్పుడు ఇదిగోరా, ఇలాగే వేయించుకోవాలమ్మా మనం. ఇది ఇంకొక అయ్య అవుద్ది, అది అలాగే ఎగుతూ ఉంటుంది. అమ్మా, ఎదుగో చాలా బాగుంటుందమ్మా, పుల్ల పుల్లగా బాగుంటుంది. ఈ మధ్య పంచుల్లో కూడా వేస్తున్నారు భోజనాల్లో, కాకపోతే అది గట్టిగా వేస్తున్నారు. పులుసు అన్నది పులుసులాగే ఉండాలి కదా, గట్టిగా వచ్చింది మసాలా కర్రీలాగా అదన్నమాట. చూసాను 2-3 దుక్కులన. అదలా మగ్గుతూ ఉంటుంది. ఇదిగో ఇలా మనం దోరగా వేయించుకోవాలన్నమాట. ముక్కలు దోరగా చక్కగా వేయించుకొని, ఆలస్యం అని అనుకోకండి. ఈ నూనె దేనికైనా మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, నాన్ వెజ్ కాదు కదా, కూరలో కూడా వేసేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఇంత అరటికాయ కూరకి ఇంత పెట్టుబడా, ఇంత కష్టమా అనుకోకండి. ఈ నూనె అందంగా వాడదేకునో దాంట్లో పోసుకుని వేరే దాంట్లో ఉపయోగించుకోవచ్చు. నాన్ వెజ్ అనుకో ఇబ్బంది పడాలి. నలకలు గట్ట రావు, అరటికాయ ముక్క కదా ఎగుతుంది. మీరు ఏ బజ్జీలు కానీ పకోడీ కానీ వేసుకుంటే దాంట్లో ఉపయోగించుకోవచ్చు. ఏమ్మా, అది ఒక అరటికాయ కూరకి ఇది పెట్టుబడి అనుకోకండి. మనం తినాలనుకున్నప్పుడు చక్కగా చేసుకోవాలి. అది చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోండి. ఉండలాపోతున్నాం పొయ్యిల దగ్గర, ఎండాకాలం కదా మరి. అప్పట్లో పొయ్యిల కాడు వండినోళ్ళు ఎలాగో కానీ, పొయ్యిల కాడు వండినోళ్ళు అంటే అప్పట్లో పెరట్లో ఉండి పొయ్యిలు, ఇల్లు వేరేగా ఉండేది, వంటగదులు వేరేగా ఉండి, చిన్న చిన్న గుడిసెలు వేసేవారు కదా ఆకలి కింద, బయట పెట్టుకునేవారు అన్నమాట పొయ్యిలు. అప్పుడు గాలి వేసేది. ఇప్పుడు గాలి వేస్తలేదు కదా, అన్ని ఇంట్లోనే. బాత్రూములు, దేవుడి గదులు, బెడ్రూములు, వంటగదులు అన్నీలోనే. ఇంకా మనమే మాట్లాడుకోవాలి, ఇంకా మాట్లాడుకోవడానికి కూడా లేదు. అది ఎవరన్నా వంట చేస్తే పొయ్యిల కాడికి వచ్చి కూర్చునేవారు. అలాగుంది ఇప్పుడు పరిస్థితి. ఒకవేళ టీవీలు చూస్తూ ఉన్నారు, నేను వంట చేస్తూ ఉన్నాను, మా అమ్మాయి ఇటుగా తీస్తూ ఉంది. అది ఓకేనమ్మ, ఇది వేస్తున్నాను. చాలా బాగుంటుందిరా, రుచిగా ఉంటుంది. చక్కగా కొంచెం పులుసులా దింపుకోండి. అరటికాయ కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఆ పులుసు వేసి తినిపించేయచ్చు. ఓకేనమ్మా, మీరు చూడాలి మరి, చూస్తేనే కదా, ఏ వీడియో అయినా చూస్తేనే మనకు అర్థమవుద్ది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే. చూసేసాం కదా అని లైక్ చేసి గెంటేస్తే నా కూర మీకు అర్థమవుతాం. తోపు పెట్టుకొని చూడండి అమ్మ, ఓకేనా. ఏమీ లేదు ఇందులో పెట్టుబడి. ఓకే, ఇదిగో కొత్తిమీర వేసేస్తున్నాను. అసలా
ఒక వర్షం కూడా లేదు, వానదేవుడు రావట్లేదు మనకి. మీకు ఇలా చాలు. ఇగో అసలు ఎంత రుచిగా ఉంటుంది అనుకున్నావు. మరి ఎవరికని పెట్టారో కానీ చేపల పులుసు అన్నమాట. అయ్యో హైబ్రిడ్ కాయ కదా, అలా వైట్గా ఉంటాయి. అదే దేశవాళీ కాయతో నలుపు వచ్చింది. ఇందులో కూడా ఏదో ఒక ఇత్తనం అంటది. మొన్న ఎవరో కానీ పట్టుకొచ్చారు, బొంతకాయ అంట. అది ఏంటో బూడిదలాగా ఉంది కాయ. అరటికాయ అంతా కూడా తెల్లగా బూడిదలాగా ఉంది. మళ్ళీ ఒకసారి తీసుకురండి, మా ఛానల్లో చూపిస్తానని చెప్పాను తెచ్చిన వాళ్ళకి. ఇది పూల ముక్కలు వస్తాయి బజ్జీకైనా. చూడమ్మా, ఓకేనా? ఇదిగో పోసేస్తున్నాను వాటర్. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ. ఇదే చేపల పులుసు టేస్ట్. ఈ పులుసు వేసేటప్పటికి చేపల పులుసు వాసన వచ్చింది. నిజంగా ఇప్పుడు ఏ పిత్తపరగలు ఉన్నాయనుకో, శుభ్రంగా అడిగేసుకుని ఆ పిత్తపరగలు అందరూ వేసేసుకుంటే సూపర్ మాట. ఎందుకంటే చేపలు వచ్చినట్టు చేసి నాకు అలా బాక్స్లో ఉంటాయిరా, టక్కుమని కావాలన్నారనుకో అలా వండేసుకుంటాం అన్నమాట. చేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను, బాక్స్లో ఫ్రీజర్లో పెట్టుకుంటా. ఇదిగో ఇది ఎంతోసేపు అవ్వదు. ఇప్పుడు చింతపండు వేస్తున్నా, 1 స్పూను. అదిగో బాగా పుల్లగా కూడా ఉండకూడదు, చేపల పులుసు అన్నాం కదా అని. ఏమ్మా ఈ కాడి నుంచి సాయంత్రం మాటలు చేస్తాను వీడియోలు. ఏసీ ఆన్ చేసుకుని చాలా ఆరాటం ఆరాటం. అయిగో ఏగిపోయి కట్టేస్తున్నాను. అది ఇప్పుడు ఇవి కూడా తీస్తాను. ఎన్ని వచ్చినాయి? 7, 13 ముక్కలు వచ్చినాయి. ఓకేనమ్మా? అయిపో ఓకేనా? అయిపోయింది. దీన్ని అలా పక్క పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత ఒక గిన్నెలో పోసుకుంటాను అనమాట. ఇలా 2 చూడండి, నూనె ఎక్కడైనా ఏమీ పాడవలేదు. మీరు వడియాలు వేపుకున్నా రేపు పొద్దున్న ఏదైనా చేసుకున్నా కూడా అదిగో. మరి అంత నూనె లేదే ఎప్పుడన్నా కుదరదు కదమ్మా. ఏపీ వస్తువు అంటే అంత పడాలి నూనె. ఏమేసాను? ఉప్పు, కారం, పసుపు, చింతకాడ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాల పౌడర్ అన్నీ వేసాను కదా. ఇదిగో ఇంకేముండదు ఇందులో. అప్పుడు చేపల పులుసులోకి వచ్చేస్తుంది బొమ్మగొబ్బలు. ఉప్పు కూడా చూసేసుకుంటే ఉప్పు ఇలాగే అమ్మ. అన్నీ వేసి ఉప్పు మర్చిపోయాను అమ్మా. అది మనం ఎన్ని వేసుకున్నాం, ఉప్పు లేనప్పుడు వ్యర్థం. అదిగో ఏదో ఒకటి ఉంటుంది అలా మతిపరుపు చెమట్లో వేసేస్తాను. అమ్మాయిగా వేసేస్తున్నాను ముక్కలు. అయిగో చేప ముక్కలు, అరటికాయ చేప ముక్కలు. ఓకేనమ్మా? ఎరగదు కూడా, ముక్క ఎరగదు. అయిగో చూడండి, ఒక పావు గంట మట్టుకు ఉడకాలి. చక్కగా వచ్చేస్తాయి ఇప్పుడు వేపిన ముక్కలు. ఓకేనమ్మా? మూత పెడదాం, మళ్ళీ మీకు చూపిస్తాను. అమ్మ ఇదిగో చూడండి, అసలు లుక్ చూడండి. నేను అన్నానని కాదు కానీ ఒకసారి చూడండి. చేపల కూర ఎందుకు, నిజంగానే మా పిల్ల అన్నట్టు చేపల కూర తిన్నోళ్ళకి ఇలాగ వండి చేపల కూర అని పెట్టడమే. ఇది ఎలా ఉంది, కొర్రమీన వండితే కొర్రమీన ముక్కలాగా ఉంది ఇది.
చూసా తెలియని వాళ్ళకి ఇదిగో ఇప్పుడు ఇలా చూపిద్దామండి. కొర్రమేను చూడండి ఎంత చక్కగా ఉంది. అసలు భగవంతుడు మనకెంతో జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనం. అమ్మా ఎన్నో ఎన్నో ఆలోచనలు, కాకపోతే మనం దేన్ని కూడా మైండ్ పెడతలేదు అంతే. అంటే అయిపోయాయి అమ్మా. ఇదిగో చూసావమ్మా చక్కగా ఎంత చక్కగాను కూర. ఇప్పుడు అలాగే 4-5 సరిపోద్ది. ఒక్కో ముద్దలా కూర వేసేసుకుని కాదు మజ్జిగ చొక్క వేసేసుకుని రుద్దింది, మజ్జిగ రుద్దేసుకుని రుద్దిన మజ్జిగి అందంగా ముద్దలు ఇది వేసుకుని ముద్దలు అది వేసుకుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. బాగుందా మరి? నచ్చితే లైక్ చేసి బంగారం. ఇంకో చెమటలు చూసావు ఎలాగైపోయాను. లైక్ చేసి షేర్ చేసి ఫ్రెండ్స్ అందరికి చెప్పి మా శ్రమ ఫలించాలి. మీరు చూడాలి, లైక్ చేయాలి, కామెంట్ రూపంలో తెలపాలి. మీరు తెలిపినప్పుడే ఆనందం. అందుకే కష్టంతో చేసినా ఇష్టంగా ఉంటుంది. ఎందుకు? మీ అందరు ఫాలోవర్లు అందరూ చూడాలి. మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు మీరు. చుట్టాలు ఫ్రెండ్స్ బంధువుల కన్నా మీరు మిత్రులు. బంధువులు మిత్రులు కాదు, బంధువులు ఎక్కడో ఉంటారు. ఏదన్నా జరిగినప్పుడు అలో వస్తున్నాం అంటున్నారు తాయితీగాను. అమ్మా అదే ఫ్రెండ్స్ అనుకో అందుబాటులో ఉంటున్నాం అంటున్నారు. దానికి బంధుత్వానికి ఫ్రెండ్షిప్కి అంత తేడా. మళ్ళీ ఏమంటున్నారు? ఫ్రెండ్సే ముఖ్యమా, బంధుత్వం ముఖ్యం కదా. ఫ్రెండ్సే చూస్తారులే మిమ్మల్ని, బంధువులు చూడరులే అంటున్నారు. అలాగంటే ఇలాగా, ఇలాగంటే అలాగా. మనకి ఎక్కడుంటే అక్కడే ఫ్రెండ్షిప్. అమ్మా లేసేవాళ్ళు ఎగలేదా మంచిగా చెడా అంటారా లేదా? ఫ్రెండ్స్ చుట్టాలు ఎక్కడ ఉంటారు? చుట్టుపక్కల ఉంటారు. చుట్టాలు ఉండరు కదా, ఎక్కడో ఉంటారు పల్లెటూరులో. చుట్టాలు అందరూ దుక్కుని ఉండరు. ఒక ఊర్లో ఎక్కడో దుక్కుని ఉంటారు. జాబులకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, వ్యవసాయం వాళ్ళు ఉంటారు. అంతేనా? అది మాట వచ్చిందని చెప్తున్నాను, చెప్పాలి కదా. మేము మనుషులమే కదా, మాకు ఉంటుంది కదా బాధలు అయ్యి. చెప్తా ఉంటే ఎవరికొకరికి వర్తించదే. తగిలికాడ అలా చిన్నరాయి తగులుద్ది అంతేరా. అది రండి చూపిస్తాను. అమ్మా ఇదిగో అద్దరిందయ్య సుందరం చేపల పులుసు. సాయమ్మ మజాక. అది తిని ఇలా వండుకుని ఒక్కకాయే ట్రై చేయండి. ఎంత వండేసి పారబోయొద్దు దయ్యుంచి. ఒక్కకాయ నచ్చింది అనుకో మళ్ళీ వండుకుని తినండి శుభ్రంగా. నచ్చలేదు అనుకో అలా పక్కకి ఏంటేయండి. ఓకేనా? అది నేనే చెప్తున్నా. నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఏమ్మా మరి చక్కగా ఉంటుంది సలవ. అది ఓకేనమ్మా. మరి చూసి అందరూ లైక్ చేసి బంగారం మరి రిక్వెస్ట్. ఓకేనా? మీ సాయమ్మ మంచి ఎపిసోడ్తో మళ్ళీ రేపు పొద్దున్న మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.